ద గ్రేట్ ఫ్లడ్ అని కొత్త కొరియన్ సినిమా, అంటే థియేటర్ సినిమా కాదు, ఓటీటీ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది నిన్న శుక్రవారం డిసెంబర్ 19 నుంచి. నేను ఈ ట్రైలర్ చూసినప్పుడే నేను ఈ సినిమా చూడాలని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఇది మనకు ఇంతకుముందు మనం చూసాం ఇలాంటి సినిమాలు హాలీవుడ్లో. ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అని తెలుగులో డబ్బింగ్ కూడా పెద్ద హిట్ అయింది. యుగాంతం అనేసి, అంటే ప్రపంచమంతా నీళ్ళల్లో మునిగిపోవడం. సో అలాగే అనిపించింది ట్రైలర్ చూస్తే. సినిమా చూస్తే కూడా 1:48 ఉంది రన్ టైం, అంటే 1:50 అనుకోండి, 2 గంటల లోపే. ఈ మధ్య కొరియన్ వాళ్ళు ఎక్కువ హాలీవుడ్లో ఇంతకుముందు 10-20 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాల్ని ఇప్పుడు మళ్ళీ తీస్తున్నారు కొరియన్ లాంగ్వేజ్, లైక్ జాంబీ సినిమాలు కానీ, ఏలియన్ సినిమాలు కానీ, ఇలాంటివన్నీ. అలాంటిది యుగాంతం పైన వచ్చిన హాలీవుడ్ సినిమా లాగా అనిపించింది. కానీ దీన్ని కేవలం, అంటే మనకు యుగాంతంలో మనం అసలు అది సూపర్ సినిమా, అది ప్రపంచం అంతా చూపిస్తారు, ఎలా ఎలా మునిగిపోతుంది, ఎలా అంతమవుతుంది అనేది. దీంట్లో ఏమంటే ఓన్లీ కొరియా వరకు చూపించారు. కొరియాలో కూడా, అది కూడా సియోల్ రాజధానిలో, అది కూడా ఒక అపార్ట్మెంట్ వరకు చూపించారు. ట్రైలర్లో కూడా అదే చూపించారు. సో సినిమాలో కూడా అదే ఉంది. ఓపెనింగ్ సీనే మనకు ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే అంటే ఒక కథ పెట్టాలి కాబట్టి ఒక తల్లి ఒక కొడుకు కథలాగా పెట్టుకున్నారు. స్టార్టింగ్ చూస్తుంటే అంటే అంటే మనం ఆల్రెడీ ట్రైలర్ చూశాను కాబట్టి నేను ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుందా సీన్లు అని, ఫ్లడ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశాను. 5 నిమిషాలకి స్టార్ట్ అయింది ఆ ఇంపాక్ట్. ఏమంటే అక్కడ ఆ పిల్లవాడిది కొద్దిగా ఇరిటేటింగ్ అనిపించింది స్టార్టింగ్లో. నేను ఒరిజినల్ కొరియన్లను చూశాను విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. సరే కొరియన్లో చూద్దాంలే అని చూశాను. ఎందుకంటే ఇలాంటి యాక్షన్ మూవీస్లో లాంగ్వేజ్ పెద్ద పని ఏమి ఉండదు కాబట్టి. అని చూస్తున్నా, ఇరిటేషన్ వస్తుంది, పిల్ల ఉంది, సరే అబ్బా అంటే అప్పుడు ఫ్లడ్ స్టార్ట్ అయింది. కానీ అది ఏమంటారు మరి, గ్రాఫిక్సా లేకపోతే ఓటీటీ సినిమానా ఏమో తెలియదు, కానీ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు ఆ ఇంపాక్ట్. ప్లస్ అంత వరద, అంటే సునామీలాగా ఒకసారి వచ్చి ముంచేస్తుంది ఇంకంతే. అది దశల వారీగా రావడం అనేది నాకేమో అంతగా కన్విన్సింగ్ అనిపించలేదు. ఒకసారి 2వ ఫ్లోర్ వరకు నీళ్ళు రావడం, ఒకసారి 10వ ఫ్లోర్ వరకు నీళ్ళు రావడము, అదేమో. ప్లస్ దానికి తోడు వీళ్ళు తల్లి కొడుకులు నీళ్ళల్లో మునిగిపోయి అంతసేపు ఎలా ఉంటారు, ఆక్సిజన్ లేకుండా అంతసేపు వాళ్ళు లోపల పెనుగులాట, మళ్ళీ బతికి బయటికి రావడం అనేది అంత కన్విన్సింగ్ అనిపించలేదు నాకు, అంత లాజికల్గా అనిపించలేదు. సరేలే అని చూస్తున్న గంట అయింది, ఇంకా ఇదే నడుస్తుంది. ఇంకా ఇంకో క్యారెక్టర్ని పెట్టుకున్నారు, వాళ్ళిద్దరికి సాయం చేసే క్యారెక్టర్ లాగా, ఒక హీరో క్యారెక్టర్ లాగా పెట్టుకున్నారు. ఆ గంట తర్వాత సినిమాలో ఒక ట్విస్ట్ ఉంది. ఈ ట్విస్ట్ మనకు ట్రైలర్లో కూడా చెప్పలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎంతున్నా అంటే యుగాంతము ఎలా సర్వైవ్ అవుతారా లేదా తల్లి కొడుకులు అనే కాన్సెప్ట్లోనే చూస్తున్నాను. కానీ ఒక ట్విస్ట్ పెట్టుకున్నారు. అంటే గంటకి సినిమా అయిపోయింది యాక్చువల్గా. అక్కడ ఒక ట్విస్ట్, అదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కొంతమందికి నచ్చొచ్చేమో, నాకైతే అబ్బా అనిపించింది. అంటే అర్థం కాలేదు అక్కడ నాకు ఆ ట్విస్ట్ ఏంటి అనేసి. ఎందుకంటే జరుగుతున్నది మళ్ళీ జరుగుతున్నట్టు చూపిస్తారు. ఈసారి వెరైటీగా తప్పించుకోవడం ఏదేదో ఉంది. ఇంకా నాకు అప్పుడు చిరాకెచ్చి ఇంకా నేను తెలుగులోకి మారాను, డబ్బింగ్ ఏమైనా ఇంకా బాగా అర్థమవుతుందేమో అనేసి. సో తెలుగులో చూడడం స్టార్ట్ చేశాను సినిమాని. మిగతా 48 నిమిషాలు అదే ఉంది. ఇంకా అంటే కొద్దిగా సైన్స్ ఫిక్షన్ లాగా మారిపోయింది. ఇంకా అర్థమే కాలేదు అసలు ఇది జరుగుతున్నది నిజమా అబద్ధమా ఏంటి, ఇంకేంటేంటో వెళ్ళిపోయింది. ఇంకా స్పేస్ అంటారు, అదంటారు, ఇదంటారు, హ్యూమన్ ఎమోషన్ అంటారు, ఏంటేంటివో పెట్టారు. ఇంకా ఏంతో 2 డిఫరెంట్ సినిమాలు చూసిన ఫీలింగ్ వచ్చింది. మొదటి గంట ఏమో రెగ్యులర్ మనకు యుగాంతం కాన్సెప్ట్ ఉంటే, రెండవ మాత్రం మిగతా సెకండ్ హాఫ్ మాత్రం సైన్స్ ఫిక్షన్ మూవీ లాగా మారిపోయింది. ఏమంటే మెయిన్ సినిమాలో ఆ తల్లి కొడుకుల ఎమోషన్ని బలంగా చూపెట్టాలని ట్రై చేశారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఆ ఎమోషన్ మీదే ఎక్కువగా నడిచింది. అంటే కొరియన్స్ అంటే మన సేమ్ కొరియనే కాదు, ఇండియా అయినా అమెరికా ఎక్కడైనా ఈ హ్యూమన్ ఎమోషన్స్ అనేవి కామన్ కాబట్టి అదొక్కటి ఆ హ్యూమన్ ఎమోషన్ని కొద్దిగా బలంగా చూపెట్టడానికి ట్రై చేశారు. ఇక మిగతాదంతా ఓకేగా ఉంది సినిమా. నాకైతే నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఈ సినిమా నుంచి. గ్రేట్ ఫ్లడ్ కొరియన్ వాళ్ళు బాగా తీస్తారు అనుకున్నాను, కానీ హాలీవుడ్ స్టాండర్డ్ని మ్యాచ్ అవ్వలేదు. కానీ బట్ వాళ్ళ స్టాండర్డ్కి పోల్చుకుంటే ఓకే అని చెప్పాలి. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమా ద్వారా అనేది మాత్రం నాకు అర్థం కాలేదు ఈ సినిమాలో. ఎండ్ ఆఫ్ ది డే మరి హ్యూమన్ ఎమోషనా, లేకపోతే ప్రపంచం అంతమవుతుందనా, లేకపోతే ఏందో మరి ఏమో. ఓకే అంటాను, చూడొచ్చు ఒకసారి, నెట్ఫ్లిక్సే కాబట్టి. నా రేటింగ్ వచ్చి 2/5. ఇంకా ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూడొచ్చు, ఎందుకంటే ఇది ఫ్యామిలీ మూవీనే. సో కుదిరితే చూడండి, ఒరిజినల్ కొరియన్లో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్, లేదా తెలుగు డబ్బింగ్ కూడా తెలుగులో కూడా పెట్టుకొని చూడొచ్చు. సో అది ఈ ద గ్రేట్ ఫ్లడ్ నెట్ఫ్లిక్స్లో ఉంది. నాకైతే ఓకే అనిపించింది. నా రేటింగ్ వచ్చి 2/5. ఫ్యామిలీతో హ్యాపీగా ఈ వీకెండ్కి ఎంజాయ్ చేస్తామంటే ఓకే చూడండి. ఓకే, బాయ్.